యాక్షన్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాజరాజేశ్వరి దేవి. ఈ రోజు మన స్టోరీ బిహైండ్ కెమెరా ఎపిసోడ్ లోకి మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి ప్రముఖ డిఓపి గరుడవేగ అంజీ గారు. ఎందుకని ఇంతగా చెప్తున్నానంటే, ఆయన సినిమానే తన ఇంటి పేరుగా మార్చేస్తున్నాడు. ఆ సినిమా సక్సెస్ తో ఆయనకి గరుడవేగ అంజీ కింద పేరు వచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది మాత్రం డిఓపి కింద కాదండి, ఒక డైరెక్టర్ గా. కేసీఆర్ అనే సినిమా టైటిల్ విన్నాం కదా, దానికి డైరెక్టర్ ఈయనే. సో లెట్స్ హావ్ అ స్మాల్ చిట్ చాట్. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. చాలా సక్సెస్ఫుల్ గా కేసీఆర్ అనే టైటిల్ పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది. అది అంటే ఒక చిన్న సినిమా అయినా సరే మీరు చాలా బాగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ వరకు తీసుకొచ్చారు. దీని వెనకాల మీ యొక్క కష్టం, మీ యొక్క పెయిన్ చాలా ఎక్కువనే అనిపిస్తుంది, తెలుస్తుంది మాకు, ఎదురుకుండా మాకు తెలుస్తుంది. అసలు ఈ కేసీఆర్ అనే టైటిల్ పెట్టాలన్న అసలు ఆలోచన ఎవరిదండి? ఫస్ట్ ఎవరికి వచ్చింది ఈ థాట్? అంటే యాక్చువల్గా ఇదేంటండి, దీని ఫుల్ పేరు వచ్చేసి ఈ క్యారెక్టర్ నేమ్ కేశవ చంద్ర రమావత్ అనేది సినిమా పేరు. యాక్చువల్గా ఇది కేశవ చంద్ర రమావత్ అనే ఒక లంబాడి కుర్రాడు కథ. సో అతనికి కేసీఆర్ అంటే వీరాభిమాని. ఇది 2005 లో స్టార్ట్ అయింది కదండి, 2022 ఫినిష్ అవుతుంది. సో అతను చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారి ప్రసంగాలు, కేసీఆర్ గారి మీటింగ్లకు అంతా వెళ్ళి కేసీఆర్ గారిని ఫ్యాన్ అయిపోతాడు, వీరాభిమాని అయిపోతాడు. సో అతని పేరు కేశవ చంద్ర రమావత్ కాబట్టి దాంట్లో కేశవాల కే, చంద్రాల సి, రమావత్ల ఆర్ తీసుకుని అతను నా పేరు కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి తిరుగుతూ ఉంటాడు ఊర్లో. సో అతనికి కేసీఆర్ ని ఎవరన్నా అంటే కనుక అతను ఒప్పుకోడు. కేసీఆర్ పైన ఒక అభిమానంతో అతను టాటూ కూడా వేయించుకుంటాడు, పచ్చబొట్టు. మనం టాటూ అంటున్నాం కదా ఇప్పుడు. సో అలాంటి ఒక వీరాభిమాని కథ ఇది. అంటే స్టోరీ రాసేటప్పుడు కేసీఆర్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. అవునండి. ఫస్ట్ ఇన్ఫాక్ట్ మేము అనుకున్నప్పుడు మేరా నామ్ కేసీఆర్ అనుకున్నాము. ఆ తర్వాత మేరా నామ్ కేసీఆర్ అంటే మరి కొంతమందికి హిందీ అర్థం అవుతుంది, కొంతమంది అర్థం కాదు కదా అని చెప్పేసి సరే మన క్యారెక్టర్ నేమ్ ఏమనుకున్నాము, ఫస్ట్ నుంచి క్యారెక్టర్ నేమ్ అదే ఉంది. సో మళ్ళీ మేరా ఎందుకు అని చెప్పేసి ఓన్లీ కేసీఆర్ అని పెట్టడం జరిగింది. జనాల్లో కేసీఆర్ అని ఫస్ట్ విన్నప్పుడు జనాల్లో వచ్చింది ఏంటంటే, ఏంటి ఈయన కేసీఆర్ అభిమానులు అయితే కేసీఆర్ గారి కోసం ఈ సినిమా తీస్తున్నారా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా ఎలక్షన్స్ కన్నా ముందు రిలీజ్ అవ్వాలి, నాకు గుర్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను ఇది కేసీఆర్ అనేసి చూసాను. మరి ఎందుకు ఇన్నాళ్ళు టైం పెట్టింది? అంటే మాకు యాక్చువల్గా ఎలక్షన్ బిఫోర్ చేద్దాం అనుకున్నామండి. కొన్ని కారణాలు, మేజర్ గా సినిమా రిలీజ్ అవ్వాలని సెన్సార్ అవ్వాలి. సో మాకు ఈ సెన్సార్ అనేది మాకు ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. మరి దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటో మాకు తెలియదు కానీ, బట్ మాకు మేము చెప్పిన టైంకి రిలీజ్ చేయలేకపోవడం కారణం సెన్సార్ మాకు కరెక్ట్ డేట్ కి ఇవ్వకపోవడమే. అంటే మీరు ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేద్దాం అవును అనుకున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఆపారో తెలియదు. లేదు మీరు ఎలక్షన్ తర్వాత చేసుకోండి అని బయట టాక్ వచ్చింది కానీ, బట్ మాకు నిజంగా సెన్సార్ అనేది కొంచెం డేట్ చేయలేకపోయారు. 4-5 సార్లు డేట్ పోస్ట్ పోన్ అవ్వడం. సో ఆ తర్వాత కేసీఆర్ అనే టైటిల్ పెట్టడం వల్ల చాలా మంది సినిమా కొనడానికి ఎవరు రాలేదు, చూడడానికి ఎవరు రాలేదు. సినిమా తీయడం వరకే కదండి ప్రొడ్యూసర్ వంతు, డైరెక్టర్ వంతు. ఆ తర్వాత దాన్ని బిజినెస్ చేయాలంటే కనుక ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి సినిమా చూడాలి, లేదా ఓటీటీ వాళ్ళ మీద అప్రోచ్ కూడా రియాక్ట్ అవ్వాలి. సో ఆ టైటిల్ వల్ల చాలా మంది ఏంటంటే ఇది పొలిటికల్ సినిమా మనకెందుకు అని చెప్పి వదిలేయడం జరిగింది. సో కేసీఆర్ అని టైటిల్ పెట్టారు కదా, కేసీఆర్ గారు బయోపిక్ లేదా కేసీఆర్ గారి గురించి పొలిటికల్ సినిమానా, సో వేరే పార్టీల గురించి ఎవరైనా మాట్లాడి ఉంటారా అన్న దాంట్లో ఎవరు ముందుకు రాలేదు. అవునవును. బట్ మంచి సినిమాని ఎవరు ఆపలేదు కదండి. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. మేము ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఆపలేదు. ఒక డేట్ అనుకున్నాము, ఆ డేట్ కి ప్రాపర్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఆ ప్రాపర్ గా ఆ డేట్ కి వెళ్తున్నాం. అండ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు ప్రేక్షకులు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని మిస్ చేసుకోరు. సో మాకు ట్రైలర్ రెస్పాన్స్ మాకు చాలా బూస్టప్ ఇచ్చింది. మేము ట్రైలర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ 3-4 days కే దాదాపు 2 million వ్యూస్ చూశారు. 20 లక్షల మంది దీన్ని సపోర్ట్ చేశారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ అనే బ్రాండ్, కేసీఆర్ అనే పేరు వల్లనే. అండ్ అది ఓపెన్ చేసిన తర్వాత కదా తెలిసేది జనరల్ గా, బట్ ఓపెన్ చేయడానికి ఒకటి కావాలి కదా. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. కేసీఆర్ అనే ఒక పదం మాకు చాలా స్ట్రాంగ్ పాయింట్ అయిపోయింది. వన్స్ అది ట్రైలర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కంటెంట్ చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇదేదో బయోపిక్ అనుకున్నాం కదా, ఏదో పార్టీ సినిమా అనుకున్నాం కదా, ఇదేంటి కంటెంట్ చాలా ఎమోషనల్ గా ఉంది, మంచి లవ్ స్టోరీలో ఉంది, మంచి ఎమోషనల్ డ్రామాలో ఉంది అని చెప్పి చాలా మంది. అండ్ చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. దాదాపు 50,000-60,000 కామెంట్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని పాజిటివ్, ఎక్కడ ఒకటి నెగిటివ్ గా లేదు. ప్రతిదీ మీరు తొందరగా సినిమా రిలీజ్ చేయండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము మాకు చూడాలని ఉంది.
సినిమాలో విషయం ఉంది, అదేంటి ఇదేంటి మాకు చాలా పాజిటివ్ గా అనిపించింది. సో దానివల్ల ఆ బూస్టప్ వల్ల మేము వెంటనే సరే సినిమా రిలీజ్కి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసాం. డిసైడ్ చేసిన తర్వాత మేము చాలా మంది కలిసాము, ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఫైనల్ గా దీప ఆర్ట్స్ అని చెప్పేసి కొత్తగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. మొన్న ఈ మధ్య అమరన్ సినిమా పెద్ద హిట్ అయింది కదండి, అది సీడెడ్ చేశారు వాళ్ళు. దాని ముందు రజనీకాంత్ వేటైన సినిమా చేశారు. సో మేము ఆయన అప్రోచ్ అయినప్పుడు నా బాధ, మా రాకేష్ బాధ అంతా చూసి ఆ ప్రెస్ మీట్స్ లో రాకేష్ పడిన బాధని అన్ని ఆయన అప్పటికి చూసారంట అది. సో మేము వెళ్ళినట్నే మేము ఏదో చెప్పబోతా ఉంటే తెలుసులే మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా గురించి, చెప్పండి మీకు ఏం కావాలని అడిగారు. అదే సార్ మా సినిమా రిలీజ్ కోసం వచ్చామంటే ఏమేంటనే మొత్తం ఆయన మేము చెప్పిందంతా కూడా ఒక అరగంట సేపు అంతా ఓపిక్గా విని, మీరు సినిమా ఎప్పుడు చూస్తారో చెప్పండి సార్, సినిమా మీకు నచ్చితే చేయండి అన్నాం. సినిమా నేను చూడాల్సిన అవసరం లేదు, మీరు పడిన కష్టం అంతా విన్నాను కదా, నేను సినిమా చూసినా నేను బాగాలేకపోయినా చేస్తాను, బాగున్నా కూడా చేస్తాను, అది డిసైడ్ అయిపోయాను. సో ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి, అనవసరంగా మళ్ళీ ఒక 20,000 మీకు థియేటర్కి అంతా ఖర్చు అవుతుంది కదా, అవసరం లేదు, సినిమా నేను రిలీజ్ చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆయన ఉన్నారు. దాదాపు 100 స్క్రీన్స్ పైన ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా 100 స్క్రీన్స్ పైన రావడం అనేది చాలా గొప్ప విషయం. మేము ఆ 100ని సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేకి ప్రేక్షకులు దాన్ని 200 చేస్తారు నమ్మకం మాకు ఉంది. సో ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వెయిట్ చేస్తాం లిటరల్ గా. రేపు ఈ టైంకి అంతా కూడా మా జాతకం అంతా తెలిసిపోతుంది. హిట్ కొట్టాలండి, హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇంచుమించుగా దగ్గర 1 year వరకు మీరు రిలీజ్ చేయలేకపోయారంటే ఎంత ఇదిగా మిమ్మల్ని ఆపారని అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అమరన్ అండ్ వేటైన్ సినిమా రిలీజ్ చేసిన ఆ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు మన సినిమా రిలీజ్ చేస్తున్నారంటే సినిమాలో విషయం ఉందని బాగా అర్థమవుతుంది. అంటే మేము అవునండి, మేము 2-3 days బ్యాక్ కూడా మళ్ళీ ఆయనతో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు సినిమా తీసుకున్నారని చెప్పేసి చాలా కాల్స్ వచ్చినాయండి ఆయనకి. ఎందుకు మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు రిలీజ్ చేయొద్దు, మీరు తీసుకోవద్దు అని. బట్ ఆయన ఒక మాట ఇచ్చారు కాబట్టి మాకు ఆ మాట పైన ఉన్నారు. మేమన్నాం ఎందుకు సార్ అలా మీరు ఇబ్బంది పడ్డారు ఏంటి, ఎవరు చేశారు చెప్పంటే మళ్ళీ లేదండి అట్లా ఆ డిస్కషన్ ఇవ్వద్దు, ఏదైనా నేను ఫేస్ చేస్తాను, మీకు మాట ఇచ్చాను, సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి అన్నారు. అదే మాట విన్నారు పాప ఆయన. చాలా అవసరం. అవును, ఇప్పుడు చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి కదండి, చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా థియేటర్స్ ఇష్యూస్ అదేదని. అది నాకు తెలిసి అంటే మేబీ మా దాకా రాలేదు, మేబీ ఆయన ఫేస్ చేసుకుంటూ కానీ బట్ అదంతా ఒక ఫ్రెండ్ నేచర్ వెళ్ళిపోతా ఉందండి అందరికి. సో ఈ కైండ్ ఆఫ్ సినిమాకి జనరల్ థియేటర్స్ దొరకవు కదా. అండ్ రేపు రిలీజ్ అయ్యే సినిమా చాలా కాంపిటీషన్ కూడా ఉంది. మాతో పాటు మెకానిక్ రాఖీ వస్తుంది, అండ్ గల్లా అశోక్ గారి సినిమా వస్తూ ఉంది, సత్యదేవ్ గారి సినిమా జీబ్రా వస్తూ ఉంది, ఇంకో 2-3 సినిమాలు వస్తూ ఉన్నాయి. అలాంటి కాంపిటీషన్ ఆల్రెడీ ప్రీవియస్ రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా మంచి పాజిటివ్ టాక్లు వెళ్తా ఉన్నాయి. సో అలాంటి టైంలో మాకు అన్ని థియేటర్స్ దొరకటం అనేది నిజంగా మా అదృష్టం. దాంతో పాటు కేసీఆర్ అనే ఒక పదం, కేసీఆర్ అనే ఒక వర్డ్ అనేది మమ్మల్ని ముందు తీసుకెళ్తా ఉంది. ఆ టైటిలే మా సినిమాకి బలం. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇదే క్వశ్చన్ అడగా అనుకున్నాను. ఇప్పుడు సత్యదేవ్ గారి జీబ్రా, విశ్వక్సేన్ గారి సినిమా, ఇలాగ ఒక పెద్ద సినిమాల మధ్యలో కేసీఆర్ అనే ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలని అంటే ఆ థాట్ మీకు ఎలా వచ్చిందంటే భయమే లేదా? అంటే ఎలా ముందుకెళ్తే, ఎందుకంటే బయటకు రాకుండానే ఎన్నాళ్ళు టైం పట్టింది, ముందుకు వెళ్ళగలుగుతాం అన్న ధైర్యం మీకు ఎక్కడ వచ్చింది? అది ధైర్యం అనేది ఎప్పుడు కూడా కథనండి. కథ అనేది చాలా స్ట్రాంగ్ కథ. సో దాన్ని కష్టపడి తీసాము. సో 100% జనాలకు నచ్చుతుంది స్ట్రాంగ్ గా మేము బిలీవ్ చేసాము. అండ్ కొన్ని జోనర్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మేము చూస్తాం కదా జనరల్ గా మన సినిమా సోలోగా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో సోలోగా రావడం అనేది ఇంపాసిబుల్ అండి. ప్రతి వీక్ 4 సినిమాలు వస్తూ ఉంటాయి. సో మేము ఈ డేట్ కనుక మిస్ అయ్యామనుకోండి, తర్వాత మాకు రిలీజ్ చేయడానికి స్కోపే లేదు. తర్వాత పెద్ద సినిమాలు వస్తూ ఉన్నాయి, పుష్ప 2 వస్తుంది, నెక్స్ట్ సంక్రాంతి పెద్ద సినిమాలు ఉన్నాయి. సో మాకు ఈ కైండ్ ఆఫ్ సినిమాకి థియేటర్స్ దొరకవు. దాంతో పాటు మాతో పాటు వస్తున్న సినిమాలు డిఫరెంట్ జోనర్స్ అండి, మాది డిఫరెంట్ జోనర్. అండ్ అది కాకుండా మాకు మా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ మేము చూసాం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఇదే కరెక్ట్ అయిన డేటు. సో దీన్ని మిస్ చేసుకుంటే కనుక ఆడియన్స్ ఒక మంచి సినిమాని మేము మిస్ అవుతాము, అలాగే చూడడం వాళ్ళు మిస్ అవుతారు. సో ఆ కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి మేము డేట్ కన్ఫర్మ్ వద్దని డిసైడ్ అయిపోయాం. సో చాలా మంది ఆపడానికి ట్రై చేసినా కూడా ఎవరైతే మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ డేట్కి రావాలని ఆయన ఫిక్స్ అయిపోయారు, మేము ఫిక్స్ అయిపోయాం. సో దానికోసం స్ట్రాంగ్ గా 22nd వస్తున్నాం. 22nd 100% జనాలకు నచ్చే సినిమా మేము తీసుకొచ్చాం, జనాలకు నచ్చింది. ఇది సినిమా ఎంటర్టైన్ చేస్తుంది, ఏడిపించేస్తుంది, ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. సినిమా ఒక రోజంతా మీ గుండెల్లో ఉండిపోద్ది, అలాంటి ఎమోషన్ గా ఉంటుంది సినిమా కంటెంట్. అంటే ఒక పెయిన్ఫుల్ సినిమా అండి. రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాస్, రెగ్యులర్ గా వచ్చే మసాలా సినిమా కాదు ఇది.
బాగుందంటారు ఈ అవును సినిమా. అవును అవును మేము స్టార్టింగ్ నుంచే మేము ఆ ఎమోషన్ క్యారీ చేసామండి. ఎక్కడ కూడా మిస్లీడ్ చేయలేదు, ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు. అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, ఆల్రెడీ అన్ని సాంగ్స్ సక్సెస్ అయిపోయినాయి. అండ్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది దీంట్లో. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. సో ఆయన గురించి మీకు తెలిసిందే, లాస్ట్ పిక్చర్ విమానం ఎంత గుండెలు పిండేస్తుందో ఆయన రికార్డింగ్ అనేది. అలాంటిది చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, ఆయన రికార్డింగ్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే రాకేష్ ని ఇప్పటి వరకు కామెడియన్ గానే చూశారు కదా, జబర్దస్త్ ఫేమ్ కదా రాకేష్ అని. అవును అవును. సో అలాంటి ఒక రాకేష్ తో రెగ్యులర్ గా కామెడీ సినిమా చేశాను అనుకోండి, అది కామన్ అయిపోతుంది. ఆల్రెడీ తను వందల స్కిట్లు చేస్తున్నాడు అతను, ఇది ఒక స్కిట్ అవుతుంది తప్పితే సినిమా అవ్వదు. సో అలాంటిది రాకేష్ సొంతగా ఒక ఒక 5 నెలల నుంచి 6 నెలలు ఈ కథ రెడీ చేసుకున్నారు. రాకేష్ వాళ్ళ టీం కూర్చొని, మనం రెగ్యులర్ గా చేసే సినిమా ఉండకూడదు, నాకు లైఫ్ రావాలి అంటే, ఫస్ట్ టైం తన సినిమాల్లోకి వస్తున్నప్పుడు అంటే ఆ భయం ఉంటుంది కదా. సో ఒక మంచి కథ రావాలని చెప్పేసి ఆ కథనంతా వాళ్ళు రెడీ చేసిన తర్వాత నన్ను అప్పుడు చూడడం జరిగింది. సో ఈ కథ రాకేష్ రెడీ చేసుకున్న కథ, ప్రొడ్యూసర్ అతనే, హీరో తనే. సో కొంచెం ఆ భయం ఉంటుంది కదండి, సినిమా మనం ఖర్చు పెడుతున్నాం అంటే ఎలాంటి సినిమా తీయాలి మనం. ముందు డైరెక్షన్ కూడా తనే చేద్దాం అవును అనుకుంటున్నాడు అవును కదా. అవును. ఫస్ట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను నా ప్రీవియస్ ఫిలిం ధనరాజ్తో చేశానండి, బుజ్జిలారా. సో నాకు తనకి ఎప్పటి నుంచో ఆ బాండింగ్ ఉంది కాబట్టి, సో రాకేష్ ధనరాజ్ గారి దగ్గర వర్క్ చేశారు. ధనరాజ్ గారు అసిస్టెంట్ రాకేష్. సో రాకేష్ కి గురు ధనరాజ్ గారు, ఇంకా తమ్ముడు తమ్ముడు అని చెప్పి అంటారు, వెరీ క్లోజ్. సో ఫస్ట్ ఈ కథ రెడీ చేసుకున్న తర్వాత వెళ్ళి ధనరాజ్ గారిని కలిసి, అన్న నేను ఒక సినిమా కథ రెడీ చేశాను, నువ్వు వినన్నా అని చెప్పేసి అంటే, కథ విన్న తర్వాత ఎవరు డైరెక్టర్ బాగుంది కదా అనుకుంటే, నువ్వే డైరెక్టర్ అని అంట ధనరాజ్ని. నేను డైరెక్టర్ నేను ఆల్రెడీ సినిమా చేస్తున్నాను, రామో రాఘవన్ సినిమా, నేను ఇప్పుడు చేయలేను, సో నువ్వు అంజనని పెట్టుకో, ఆయన అయితే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు. నాకు ప్రీవియస్గా ఒక మంచి సినిమా ఇచ్చున్నారు, సో ఆయన పెట్టుకో, ఆయన పిలిచి ఆయన కథ చెప్పంటే, అప్పుడు నేను చెన్నై నుంచి హైదరాబాద్ రావడం జరిగిందండి. సో నేను వచ్చి కథ వింటున్నప్పుడు నేను డైరెక్టర్ నాకు తెలియదు. సో కెమెరామెన్ గానే అప్రోచ్ అనుకున్నాను నేను, సో చెప్పలేదు. సరే నేను కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ వింటాను జనరల్గా. నాకు నేను సినిమాటోగ్రాఫర్గా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కథ చెప్పేటప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ వింటూ ఉంటానండి. సో నేనైతే ఏం చేయాలి సినిమాకి, ఎలాంటి విజువలైజ్ ఏమి ఉండబోతుంది అని దాంట్లో వింటాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కథ విన్నాను. విన్న తర్వాత ఎవరు డైరెక్టర్ని అడిగాను, మీరే డైరెక్టర్ అన్నాడు. నేను డైరెక్టర్ ఏంటి, నాకు సినిమాటోగ్రాఫర్గా కదా పిలిచారు అని మళ్ళీ ఇంకోసారి చెప్పమన్నాను. సో సెకండ్ టైం నేను మళ్ళీ ప్రాపర్గా విన్నానండి, అంటే ప్రాపర్గా చెప్పారు. సెకండ్ టైం మళ్ళీ ఏంటంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నాను. విన్నప్పుడు ఒక 1 day టైం తీసుకొని, సో దీంట్లో కమర్షియల్గా ఏమేమి చేస్తే బాగుంటుంది ఏంటని ఒక మైండ్లో అనుకొని, మళ్ళీ రాకేష్ గారు నేను మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసి, ఈ పాయింట్స్ ఇలా చేస్తే బాగుంటుంది తమ్ముడు అని చెప్పి డిస్కస్ చేసి అప్పుడు ఫైనలైజ్ చేసామండి. అంటే మీకు అనిపించలేదా, జబర్దస్త్ నుంచి ఒక వ్యక్తిని హీరోగా తీసుకుని చేస్తే మీరు సక్సెస్ కొడతారు లేదా అనేది ఏమైనా ఆలోచించారా మీరు? ఎందుకు అడుగుతున్నానంటే పాయింట్, జబర్దస్త్ నుంచి మనకు సుధీర్ గారు వచ్చారు, శ్రీను గారు వచ్చారు, చాలా మంది వచ్చారు, హీరోగా వచ్చారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా మంది సినిమాలో ఉన్నారు. అంటే ఈ మధ్యన పొలిటికల్ గానీ పర్సనల్ గానీ జబర్దస్త్ లో చాలా లొసుగులు జరిగాయి. అవన్నీ కూడా వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అయ్యాయి. జబర్దస్త్ మీద ఒక నెగటివ్ కమెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మరి అలాంటి ప్రోగ్రామ్ నుంచి ఒక వ్యక్తిని హీరోగా పెట్టి డైరెక్ట్ చేస్తే మీకు అది కరెక్ట్ గా ఉంటుంది, లేదా ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుందా, లేదా చెయ్యాలా వద్దా అని అలాంటి థాట్స్ ఏం రాలేదు మీకు? అంటే నేను ఈ కథ విన్న తర్వాత అంటే నాకు మైండ్ నడిచింది కథనండి. అండ్ నేను తన హీరో అని చెప్పేసి అన్న ఇప్పుడు కూడా అతను కూడా యాక్సెప్ట్ చేయడు, నువ్వు హీరో అంటే నేనేంటి హీరో అంటాడు. ఎందుకంటే కథ హీరో అండి. ఆ కథలో ఉండే ఏదైతే ఒక మెయిన్ ఒక క్యారెక్టర్ ఉందో, ఆ కేశవ చంద్ర రమావత్ అనే క్యారెక్టర్ ఉందో, అతను హీరో ఆ కథకి. సో అలాగే చేశాడు అతను కూడా. ఎక్కడ ఆ జబర్దస్త్ అనే ఒక ఇది తీసుకురాలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అండి. ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు సినిమా బుజ్జిలారా చేశాను. సో మరి ఆయన కూడా ధనరాజ్ గారు జబర్దస్త్ ఆర్టిస్టే. సో అలా అనుకుంటే కనుక ధనరాజ్ లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అనేది బయటకు వచ్చేది కాదు కదా. నాకు సినిమా మేము స్టార్ట్ చేసిన టైంలో ధనరాజ్ హీరో ఏంటయ్యా అని చెప్పి అన్నారు మమ్మల్ని. ఇలాంటి ఒక థ్రిల్లర్ సినిమా కథ చెప్తున్నప్పుడు నాకు ధనరాజ్ అతని మైండ్లో రాలేదు. మీరు ఎవరన్నా సో కాల్డ్ అతను ఏని పెట్టుకోండి, బీని పెట్టుకోండి, సీని పెట్టుకోండి, చాలా మంది పేర్లు చెప్పారు. వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆ నేమ్ మాకు రివ్యూస్ లో ధనరాజ్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చాలా బాగా చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరెవరైతే నువ్వు అడిగారో, ఎవరెవరైతే నాకు చెప్పారో వాడెవడు నాకు లైన్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అలా కాదండి, క్యారెక్టర్లో ఉండిపోవాలి ఎప్పుడు కూడా అండి. కమెడియన్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ గా ఎలా పండించడం తెలుసు.
ఇంత ముందు బ్రహ్మానందం గారు ఒక సినిమా చేశారు, ఒక కమెడియన్ అయ్యండి, బాబాయ్ హోటల్. అలాంటి ఉన్నారండి చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా. రాజ్బాబు గారు కొన్ని సినిమాలు చేశారు, వెరీ ఎమోషనల్ ఫిల్మ్ మదర్ సెంటిమెంట్ సినిమా చేశారు ఆయన. అలాగా వాళ్ళందరూ గొప్ప ఆర్టిస్టులు అండి. రాకేష్ కూడా నాకు ఎప్పుడు యాక్టింగ్ సెటప్తో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఏమనుకున్నామో ఆ క్యారెక్టర్ ఎలాగా ఫీల్ అవుతుందో, ఆ క్యారెక్టర్ ఎలాగా చేస్తారో అంతా అతను ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. సో ఒక సైడ్ ప్రొడక్షన్ చూసుకుంటూ, ఒక సైడ్ యాక్టింగ్ చూసుకుంటూ, ఎక్కడ ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ నాకు యాక్టింగ్ సైడ్ అవ్వడం వల్ల మనకు ఇబ్బంది రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో వందల స్కిట్లు చేస్తున్నారు కదా ఎమోషనల్గా. అది కాకుండా తనకి ఎక్స్పీరియన్స్ ఏంటంటే రెగ్యులర్గా మిగతా వాళ్ళు చేసినట్టు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయలేదు. అతను చేసే స్కిట్స్ అనేవి పిల్లలతో. సో పిల్లలతో యాక్టింగ్ నేర్పించేసి వాళ్ళతో చేయించడం అనేది అది చాలా పెద్ద టాస్క్ కదా. సో అతను ఒక మాస్టర్ లాగే, దాంట్లో ఒక గురువు గారు లాగే కదా. సో అలాగా రాకేష్ ఈ సినిమాతో మంచి నటుడు అనేది 100% వస్తుంది. ఒకప్పుడు ఆ సినిమా ధనరాజ్ గారి పేరు వచ్చినట్టు ఈ సినిమాకి కంప్లీట్గా వన్ మ్యాన్ షో. రాకేష్ చాలా బ్రహ్మాండం చేశాడు అని ప్రతి రివ్యూయర్, ప్రతి వాళ్ళు పాజిటివ్గా రాకేష్ గురించి రాస్తారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి రాస్తారు. ఫైనల్ గా సినిమాటోగ్రఫీ డైరెక్షన్ చేసిన నా పేరు గురించి రాస్తారు. మీరు ఇట్లా డైరెక్షన్ తో పాటు కెమెరాను కూడా హ్యాండిల్ చేశారు. అంటే జనరల్ గా మనం ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్ అవడం విన్నాము, లేదా యాక్టివ్ డైరెక్టర్ అవడం విన్నాము, లేదా స్టోరీ రైటర్ డైరెక్టర్ అవడం కూడా విన్నాము. మీరు అంటే చాలా వేరు కెమెరామెన్, అంటే కెమెరా హ్యాండిల్ చేయడం, అంటే డైరెక్షన్ చేయడం. అంటే మీకు అంత ఇబ్బంది అనిపించలేదా? రెండు మీరే హ్యాండిల్ చేశారు. అంటే ఇబ్బంది అనిపించిందండి. కాకపోతే ఏంటంటే నా వెనకాల ఒక 50-60 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. సో దట్ నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఇందాక మీరు అన్నట్టు ఒక ఫైట్ మాస్టరు, డాన్స్ మాస్టర్ డైరెక్షన్ చేయడం అంటే అది సాహసం అని చెప్పాలి. ఎందుకంటే అండి, ఫైట్ మాస్టర్ ఒక సినిమాలో ఫైట్స్ ఉంటాయి, ఉండకపోవచ్చు. 2 ఫైట్స్ ఉంటాయి, 4 ఫైట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ డేస్ కంపోజ్ చేసి వెళ్ళిపోతారు. అలాగే కొరియోగ్రాఫర్ కూడా 4 సాంగ్స్ 3 సాంగ్స్ ఉంటే ఒక్కొక్క సాంగ్ ఒకళ్ళు వేస్తారు. ఒక 5 days 3 days ఆర్ట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ వర్క్ అంతా కూడా వాళ్ళ సాంగ్ కంపోజిషన్, వాళ్ళ డాన్స్ మూమెంట్స్ అంతే ఉంటాయి. సినిమాటోగ్రాఫర్ డైరెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే అండి, డైరెక్టర్ తర్వాత స్పాట్లో ఉండేది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ట్రావెల్ అయ్యేది, ప్రతిదీ డైరెక్టర్ మైండ్లో ఏది ఉందనేది ఒక సినిమాటోగ్రాఫర్గా ఆయన మైండ్లో ఉన్నది నేను క్యాచ్ చేయాలి ఫస్ట్. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, ఎలాంటి సినిమా తెద్దాం అనుకుంటున్నాడు, ఎలాంటి ఒక బ్యాక్డ్రాప్ కావాలి, ఎలాంటి విజువల్స్ కావాలనేది నేను ఆయన కూర్చొని డిస్కస్ చేయాలి. చాలా రోజులు డిస్కస్ చేసి ట్రావెల్ చేసి చేస్తామండి. సో ప్రతిదీ ఆయనతో మేము ట్రావెల్ అవుతాం కాబట్టి ఒక డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ పొజిషన్ ఎవరికి ఉంటుందంటే షూటింగ్ స్పాట్లో కమాండింగ్ అంతా కూడా అండ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాటోగ్రాఫర్దే ఉంటుంది. సో దానివల్ల సినిమాటోగ్రాఫర్ కెన్ బి డైరెక్ట్ చేయొచ్చు. మీరు ఇంతకుముందు కూడా చూసుకుంటే ఒక కేవీ ఆనంద్ గారు కానివ్వండి, జీవా గారు కానివ్వండి, తమిళ్లో బాలు మహేంద్ర గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కెమెరామెన్సే. వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. పిసి శ్రీరామ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా. మన తెలుగులో ఎస్ గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, తేజ గారు కానివ్వండి, రసూల్ గారు, వీళ్ళందరూ. సో ఆ కోవలో మేము కూడా మా సీనియర్లను దృష్టిలో పెట్టుకొని మేము రావడం జరిగింది. అంటే నాకు డైరెక్షన్ చేద్దాం ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి లేదండి. కాకపోతే నా 50వ సినిమాకి ఒక మంచి కథతో ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. మీరు 50వ సినిమా చేస్తున్నారు కదా, 10th క్లాస్ డైరీస్ అండి, ఓకే గుర్తు. సో అవునండి, ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుంది అన్న దాంట్లో కథ విన్నప్పుడు నన్ను బాగా ఇన్స్పైర్ చేసిందండి. అది ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథండి. సో ఆ కథ వింటున్నప్పుడే నాకు ఒక ఆటోగ్రాఫ్ సినిమా, ఒక జాను సినిమా, అలాగే ఆ కైండ్ ఆఫ్లో ఉండే కొంచెం క్లాస్మేట్స్ అనే సినిమా, అవన్నీ గుర్తొచ్చినాయి. సో ఇలాంటి ఒక వేలో ఈ సినిమా కూడా వెళ్ళింది కదా అని దాంట్లో నేను ఆ సినిమాకి డైరెక్షన్ చేయడం జరిగింది. సో లక్కీగా ఫస్ట్ సినిమాకి నాకు మంచి అప్లాజ్ వచ్చిందండి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు, మంచి నేమ్ వచ్చింది. అలాగే స్టార్ మా శాటిలైట్ తీసుకున్నారు. ఇప్పుడు శాటిలైట్ సినిమాలు ఎవరు కొనట్లేదు. నా ఫిలిమ్స్ అవునండి, అవును 10th క్లాస్ డైరీస్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నారండి. అలాగే బుజ్జిలారా తీసుకున్నారు. ఈ 2 సినిమాలు స్టార్ మా శాటిలైట్ తీసుకున్నారు. దాదాపు ఒక 40 to 50 టైమ్స్ ఎప్పుడు ఏ అకేషన్ వచ్చినా కూడా నా సినిమా బుజ్జిలారా స్టార్ మాలో వస్తుంది, 10th క్లాస్ డైరీస్ వస్తుంది. ఆ తర్వాత ఈ సినిమా రాబోతుంది. అవునండి, మూడో సినిమా చాలా కొంచెం పెయిన్ఫుల్గా ఉంది మాకు. ఎందుకంటే ఇంతకుముందు సినిమాకి మాకు
ప్రొడ్యూసర్ రామారావు ఫస్ట్ సినిమా ఉన్నారు, ఆయన మొత్తం చూసుకున్నారు. అలాగే రెండో సినిమా జి నాగేష్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయన మొత్తం చూసుకున్నారు. ఈ మూడో సినిమాకి మాకు అన్ని చుక్కలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం రాకేష్ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాడు. సినిమా తీయడం అనేది పెద్ద విషయం కదండి. ఎంతో మంది సినిమాలు తీస్తున్నారు, ఫస్ట్ కాపీ తెచ్చేసుకుంటున్నారు. దాన్ని మార్కెటింగ్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళు నచ్చి దాని ప్రమోషన్స్ చేసి అంతమందిని గ్యాదర్ చేసి ఎన్ని చేయాలంటే కనుక చుక్కలు కనిపించినాయి. ఇప్పుడు మూడో సినిమా అనేది మీరు చెప్తే కానీ నాకు గుర్తు రావట్లేదు. వెనకాలన్నీ ఇప్పుడు నాకు తిరుగుతా ఉన్నాయి చక్రం లాగా. ఇంత కష్టాలు ఉన్నాయా? ఇంత కష్టాలు రాకేష్ గారితో కలిసి ట్రావెల్ చేయడం వల్ల ఈ మధ్యన ఆయన ఒక ఈవెంట్ లో మిమ్మల్ని తండ్రితో పోల్చారు. అంటే ఇది ఎలా వచ్చిందంటారు? అంటే ఇది కష్టం అని ఫీల్ అవ్వట్లేదండి. మేము ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇద్దామని డిసైడ్ అయిపోయాం. సో కథ విన్నప్పుడే ఈ కథ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలనుకున్నాం. అటువంటి లొకేషన్స్ కోసం చూసాము. లక్కీగా మాకు రంగాబాయి తాండా అని యాక్చువల్గా మన కథలో తాండా పేరు. మాకు సిటీ హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్ డిస్టెన్స్లో షాద్నగర్ దాటి కేశవరావుపల్లి అని ఒక విలేజ్ దొరికింది. ఆ విలేజ్ దగ్గర ఒక రియల్గానే ఒక తాండా ఉంది. సో ఆ తాండాలోనే మేము సినిమా అంతా చేస్తాం. మేము చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచి ఒక కేశవ చంద్ర రమావత్ అంటే ఒక లంబాడి కుర్రాడి పేరు అది. సో ఆ లంబాడి తాండాలోనే చేసాం. సో వాళ్ళకి ఒక దేవుడే సేవాలాల్ వాళ్ళకి దేవుడు అండి. రెండో దేవుడు మన కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళకి అంత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంత డెవలప్మెంట్ జరిగింది ఆ తాండాలు కానివ్వండి, వాళ్ళని యాక్చువల్లీ ఎంకరేజ్ చేయడం కానివ్వండి, అదంతా కూడా. సో దానివల్ల ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అండి. మేము జనరల్ గా నాకు చాలా మంది ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ట్రైలర్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళు కాల్ చేశారు, చాలా మంచి సినిమా తీశారు సార్, 100% మేము ఫస్ట్ డే మీ సినిమాకి వెళ్ళిపోతాం, ఇది మీ సినిమా కాదు ఇక మీద మా సినిమా అని ఎంకరేజ్మెంట్ చేశారు, ఫోన్ చేసుకున్నారు. సో కమింగ్ టు ద పాయింట్, మీరు అన్నట్టు రాకేష్ విషయం అంటారా, రాకేష్ కి నాకు మంచి ఎమోషనల్ బాండింగ్ ఉందండి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే రాకేష్ చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, నేను బాగా కష్టపడి వచ్చిన వ్యక్తిని. మాకు ఎవరు సపోర్ట్ లేరు, అసలు ఇప్పటికీ తనకి వెనక ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు. వెనక తిరిగి చూసుకుంటే గోడే ఉంటుంది అంతే. అంత ప్రతి వాడు మీకెందుకు మీరు స్టార్ట్ చేయండి అంటారు, స్టార్ట్ చేసిన తర్వాత ఎవడు రాడు. ఈ సినిమా కూడా అలా జరిగింది. నీకెందుకు నువ్వు స్టార్ట్ చేయని చెప్పేసి రాకేష్ని ముందు తోసారు. ముందు తోసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవడలేడు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపలేం కదండి. సో నాకు ప్రాబ్లం లేదు, నాకు సినిమా ఆగిపోతే ఇంకో సినిమా చేసుకుంటాను, లేదా డైరెక్షన్ కెమెరామెన్ ఇంకో సినిమాకి వెళ్ళిపోతాను. రాకేష్ సిచ్యువేషన్ అలా లేదు. సో ఒక సినిమా అనౌన్స్ చేసి ఆగిపోయింది అనుకోండి, అతను లైఫ్ పోయేదే అవుతుంది కదా. సో దానికోసం తన ముందుకు వచ్చేసి ఇంకా సినిమా ఫినిష్ చేయడానికి సో చాలా కష్టపడ్డాడు. సో మీరు చూసే ఉంటారు ఇంతకుముందు తన ఇంటర్వ్యూస్లో అంతా కూడా. సో అది ఇక మీద ఉండకపోవచ్చు అనుకుంటున్నాను, ఇంకా ఒక్కరోజు అంతే, రేపటికి ఉండదు. సో తను అలా అంటానికి కారణం ఏంటంటే, సినిమా స్టార్టింగ్లో చెప్పాను నేను ఒక విషయం, చాలా మంది ఉంటారు కదా షూటింగ్ స్పాట్లో, ఒక 120 నుంచి 150 మెంబర్స్ వర్క్ చేస్తారు, టెక్నీషియన్స్, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదండి. ఒకటే విషయం అన్నాను, ఏదో మాట్లాడుతున్నప్పుడు, ఒకటి గుర్తుపెట్టుకో రాకేష్, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కదా, వీళ్ళందరూ ఎవరు నీకు తోడుండరు, ఫైనల్ గా ఉండేది ఒక ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ మాత్రమే. సో లాస్ట్ వరకు నేను నీకు తోడుంటానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాను. అనుకున్న మాట ప్రకారమే ఈ సినిమా మేము స్టార్ట్ చేసి దాదాపు ఒక 12 to 15 months అయింది. ఈ సినిమా రిలీజ్ వరకు నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పాను. తనకు ఇచ్చిన మాట ప్రకారమే ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు నేను ఇంకో సినిమాకి వెళ్ళలేదు. ఆ బాండింగ్ తో ఉన్నాను. రేపు సక్సెస్ మీట్ వరకు అతనితో ఉంటాను. ఇన్ ఫ్యూచర్ కుదిరితే మళ్ళీ మేము ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేస్తాం ఆఫ్టర్ దిస్ సక్సెస్ తర్వాత. అది జస్ట్ లీడ్ ఇచ్చాం అంతే. ఈ సక్సెస్ తర్వాత అనౌన్స్ చేస్తాం ఆ సినిమా కూడా. అవునండి, అంటే జనరల్ గా ఎప్పుడు అతను నాకంటే వయసులో చిన్నాడు కాబట్టి నన్ను అన్న అని పిలవడం, నేను తమ్ముడు అని పిలవడం, సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం, వీటి వల్ల ఎక్కడ తను ప్రొడ్యూసరు యాక్టరు అనే ఒక ఫీలింగ్, నేను డైరెక్టర్ అనే ఫీల్ లేకుండా ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి వర్క్ చేయడం జరిగింది. సో ఒక సీనియర్ కాబట్టి నేను ఏం చెప్పినా కూడా తను ఓకే, నాకంటే అన్నకు ఎక్కువ తెలుసు కదా అని దాంట్లో ఎప్పుడు అంత పాజిటివ్గా వెళ్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో అందుకనే ఈ సినిమా ఎంత బాడడానికి కారణం అండి. ఎప్పుడు చాలా మందికి ఐగో ప్రాబ్లం ఉంటుందండి. స్టార్టింగ్లో బాగానే ఉంటారు, ఫైనల్ ఎండ్కి వచ్చేసరికి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గొడవలు అవుతూ ఉంటాయి, డైరెక్టర్కి యాక్టర్స్ గొడవలు అవుతూ ఉంటాయి. సో సినిమా ప్రమోషన్స్కి ఎవరు రారు, సినిమాకి వెళ్ళి అయిపోతూ ఉంటుంది. ఆ ఇబ్బంది మాకు ఈ సినిమా జరగలేదు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు. ప్రమోషన్స్ అంటే గుర్తొచ్చింది, ప్రమోషన్స్ ఆల్మోస్ట్ జబర్దస్త్ నుంచి ఇంచుమించుగా అందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ రోజా గారు, అనసూయ గారు కూడా వచ్చారు. అంటే అందరికి రాకేష్ గారి మీద ఒక అభిమానం ఉంది, ఆయన మంచితనం అవ్వచ్చు, ఇంతమంది వచ్చారు. కానీ ఇదే మంచితనం ప్రేక్షకులకు తెలియదు. సో ఈ ప్రేక్షకులు సినిమాకి
రావడానికి గల పాయింట్స్ ఏమున్నాయంటారు అందులో? అంటే ప్రేక్షకులు చూసేది ఒకటేనండి, సినిమాలో విషయం ఉందా లేదా, సినిమా మాకు నచ్చిందా లేదా, సినిమా మమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా, ఎమోషన్గా కనెక్ట్ ఏం లేదా, అది చూస్తారు. అది ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. కంటెంట్ బాగుంది. అవునండి. రోజా గారు వచ్చారు, హరీష్ రావు గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారంటే ఓన్లీ 100% రాకేష్ పైన ఉన్న అభిమానం. దాంతోపాటు అందరూ ట్రైలర్ చూశారండి. ఒక బాగలేని సినిమాకి వచ్చి ఎవరు ఎంకరేజ్ చేయరు. సో వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయింది కాబట్టి అందరు ఎంకరేజ్ చేశారు. సో మా స్టేజ్ చూస్తే మీరు ఆ స్టేజ్ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు అందరూ అంత గెస్ట్లు ఉన్నారు. మేము చాలామంది గెస్ట్లని మేము కరెక్ట్గా రిసీవ్ కూడా చేసుకోలేదు. సో దాంట్లో కొంతమంది హర్ట్ అయ్యారని మాకు తెలిసింది. సో ఈ మీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నాను, అలా నిజంగా ఎవరైనా నిజంగా హర్ట్ అయ్యి ఉంటే, ఎందుకంటే అంతమందిని మనం హ్యాండిల్ చేయలేం కదండి. సో జనరల్గా అందరూ మన ఫంక్షన్ ఉండాలని కోరుకుంటాం కదా. సో కొంతమంది మనం డైరెక్ట్గా వెళ్ళి కలవలేకపోతాం ఆ సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్ నాకు రాకేష్కి ఉంది ఆ టైంలో. సో అలాగే ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కనుక మా తరఫున మీ ఛానల్ నుంచి సారీ చెప్తా ఉన్నాను. ఇక మీద అది జరగకుండా కోరుకుంటాను. సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, అందుకని దయచేసి ఎవరు కూడా హర్ట్ అవ్వకండి చెప్పేసా. అయితే ఒక చివరి క్వశ్చన్ అండి, ఈ మధ్యన అంటే మీరు చాలా చోట్ల మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ఈ సినిమా మీకు చాలా నేర్పించింది అని అన్నారు. అంటే అది అంత స్ట్రైట్ గా మీరు చెప్పినట్టు అనిపించలేదు. ఏం నేర్పించింది అంతగా? అసలైన విషయం ఏంటి చెప్పాలి? ఇది రెగ్యులర్ అందరికి ఉండే పెయిన్స్ అండి ఇవన్నీ. ప్రతి లేడీకి ప్రెగ్నెన్సీ టైంలో మీకు పెయిన్స్ వస్తాయి కదా అందరికి. ఇన్ఫ్యాక్ట్ అది దాంట్లో వాళ్ళు చిన్న పెద్ద అదేం లేదండి. అలాగా సినిమా తీసే ప్రతి ప్రొడ్యూసర్కి, సినిమా తీసే ప్రతి డైరెక్టర్కి అండ్ ప్రతి హీరోకి, అంటే మా రేంజ్ వాళ్ళకి అని చెప్తాను. సో పెద్దవాళ్ళ సినిమాలు అంటారా, వాళ్ళకి ఇబ్బందే ఉండదు. అసలు వాళ్ళకి ఇబ్బంది అనే పదం అర్థమే తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ, అంటే వాళ్ళేమి డైరెక్ట్గా అలా వెళ్ళదు, వాళ్ళు ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళే. సో మనకుంటే కదండి ఆ పెయిన్స్, ఆ పెయిన్స్ గురించి చెప్పాము అంతే మేము. అదే అండి. సో లాస్ట్ టైం మా ట్రైలర్ రిలీజ్లో శివబాలాజీ చెప్పాడు, ఏంటి అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు అని. ఎందుకంటే ఇల్లు కట్టడం ఎంత కష్టమో, పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో, సినిమా తీయడం అంతకంటే ఎక్కువ కష్టం. సినిమా తీయడం ఓకే, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద కష్టమైన పని అండి. సో దానికి మాకు వెనకాల ఎవరో ఒక పెద్ద శక్తి ఉంది కాబట్టి మేము బతికిపోయాం. లేకపోతే కనుక మాలాంటి వాళ్ళం మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు. సో ఆ ఫీల్తోనే చెప్పడం జరిగింది, అంతేగాని ఎవరు ఉద్దేశించి కాదు. అది రెగ్యులర్ అందరికి ఉండే నొప్పులే. అంతే అంతే. లేదండి, అలాగే నేను ఎవరికి భయపడే రక్తం కాదు, అలా రక్తం కాదు, రకం కూడా కాదు. నాకు నచ్చకపోతే, నాకు ఏదైనా సినిమా నచ్చకపోతే నేను ఆ సినిమా కూడా వర్క్ కూడా చేయను. నేను లక్కీగా ఇప్పటి వరకు నేను ఎవరిని సినిమా అడిగింది లేదు. అది కెమెరామెన్గా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఏ డైరెక్టర్ దగ్గరికి నేను సినిమా అడిగింది లేదు. ఇన్క్లూడింగ్ దాసనారాయణ గారు సహా. దాసనారాయణ గారు కూడా నన్ను పిలిచారు, రామ్ గోపాల్ కూడా నన్ను పిలిచారు. అలాగే నేను చేసిన డైరెక్టర్లు, అవునండి, అవును, ఐస్ క్రీమ్, అవును అటాక్ చేశాను, దాసరి గారితో ఎర్రబస్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా అండి, నా దగ్గరికి ఎవరిని వస్తే సినిమాలు చేశాను తప్పితే నేను ఫైల్ పుట్టుకోను, లేదంటే నేను వెళ్ళిపోయి వాళ్ళు నాకు సినిమా ఎవరిని అడిగింది లేదు. దేవుడి దయ వల్ల అంత రాలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే నేను సిన్సియర్గా పనిచేస్తానని అందరికీ తెలుసు. సో ఆ సిన్సియారిటీ నన్ను కాపాడుతుంది ఇప్పటి వరకు కూడా. అంతే అండి. సరే, మీరు అన్నదానికి మేము స్ట్రైట్ గానే తీసుకున్నాం, స్ట్రైట్ గానే చెప్పారు కాబట్టి స్ట్రైట్ గానే తీసుకున్నాం. ఎనీవేస్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా హిట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ మీట్ లో మన టీం అందరితోటి కలిసి మళ్ళీ ముచ్చటించుకుందాం. షూర్ గా అండి, 100%. ఆడియన్స్ కోటే చెప్తున్నాను, ఈ సినిమా థియేటర్కల్ గా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని మాకు తెలుసు, అందుకే ఇలాంటి మంచి కంటెంట్ తో ముందుకు వస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ చేస్తే మాలాంటి టెక్నీషియన్స్ చాలా మంది వస్తారు. రాకేష్కి చాలా మంచి లైఫ్ ఉంటుంది, నాకు మంచి లైఫ్ ఉంటుంది. ఈ సినిమా వెనక చాలా మంది కష్టం ఉంది. సో ఇవన్నీ మీ చేతుల్లో ఉంది. రేపు మీరు థియేటర్కల్ సినిమాలు చూడాలి, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. మీరందరూ సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.